కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల కోలాహలంతో కలకలలాడుతూ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబడులను కానుకలను హుండీ రూపంలో సమర్పించుకోవటం ఆనవాయితీ. అయితే ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి శ్రీవారి హుండీ ఆదాయం ఓ సవాల్ను విసురుతోంది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనంతరం హుండీల ద్వారా తమకు తోచిన విధంగా కానుకల్ని సమర్పిస్తుంటారు. అయితే కొందరు భక్తులు గతంలో రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఇప్పటికే తిరుమల శ్రీవారి హుండీలో సమర్పిస్తున్నారు. ఇలా టీటీడీ దగ్గర 400 కోట్లకు పైగా రద్దయిన నోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో టీటీడీ ఈ రద్దయిన నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని టీటీడీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది, కానీ అంగీకరించలేదు. రెండు 2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయం జరిగి ఏళ్లు గడుస్తున్నా తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గటం లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు 400 కోట్లకు పైగా విలువైన రద్దయిన పాత 500, 1000 రూపాయల నోటు నిల్వ ఉన్నాయి. భక్తులు తమ వద్ద ఉండిపోయినా లేదా మర్చిపోయినా ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. కానీ టెక్నికల్గా ఇవి చెల్లని కాగితాలు కావడంతో టీటీడీ వీటిని ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఇటీవలే చెలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. ప్రతి నెల సుమారు 35 లక్షల విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో వస్తున్నట్లు అంచనా. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. 2000 నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండటంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకులో జమ చేస్తోంది. భక్తులు సమర్పించే ప్రతి